నా సర్వం నీవే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరణం తర్వాత మన గమ్యము ఎక్కడికి? మరణం తర్వాత మన గమ్యము ఎక్కడికి? విశ్వాసులు కాని వారికి మరణంతోనే వారి యొక్క జీవితం ముగుస్తుంది అని వారు గట్టిగా నమ్ముతారు. నమ్మబట్టే వాళ్ళు ఆ రకమైన జీవితానికి జీవించడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. అయితే క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనము కానీ, పరిశుద్ధ గ్రంథ వాక్యపు వెలుగులో నడుస్తున్నటువంటి మనం కానీ, మనకున్న విశ్వాసము నిరీక్షణ ఏంటంటే మరణము తర్వాతే నిజమైన శాశ్వత జీవితము ఉందని నమ్ముతాము కదా. కాబట్టి మరి ఈ లోకం అనేటటువంటి ఈ యాత్రలో క్రైస్తవ విశ్వాసిగా పిలువబడుతున్న నీకు నాకు గమ్యము తెలుసు. మరణం తర్వాత మన శాశ్వత జీవితము ఉంది. అది పరలోక రాజ్యంలో ఉంది, ప్రభు సన్నిధిలో ఉంటుంది. ప్రభు కృప వల్ల అది మనము పొందగలుగుతాము. ఆయన కలువరు శిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా అది మనకి సాధ్యమైందని విశ్వాసులుగా ఉన్నటువంటి నువ్వు నేను నమ్ముతున్నాం. అలాగే అల్ప విశ్వాసులు కానీ, నామకార్థపు క్రైస్తవులు కానీ, వేషధారులు కానీ, అన్యులైనటువంటి వారు కానీ, లేదా హేతువాదులైనటువంటి వారు కానీ, వీరందరికీ దేవుని వాక్యపు సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత విశ్వాసులమైన నీ మీద నా మీద ఉంది. ఎందుకని రక్షణ పొందినటువంటి ఆత్మ వేరొక ఆత్మని రక్షించే పనిలో ఉండకుండా విశ్రాంతి తీసుకోదు. కారణం ఏంటంటే మనలో వెలిగినటువంటి ఆ యొక్క రక్షణ దీపము, రక్షణ కాంతి, రక్షణ జ్యోతి అలా అది ప్రయోజనం లేకుండా అలాగే నీలోనే ఉండి అది ఆరిపోదు. ఆ యొక్క కొవ్వొత్తి తన కాంతిని నలుగురికి ఎలా అందించి కరిగిపోతుందో అలాగే తన కాంతిని ఒక కొవ్వొత్తి లోకంలో ఉన్న వందల కొవ్వొత్తుల్ని చర్చిలో మనం చూస్తూ ఉంటాము. ఒక కొవ్వొత్తితోనే మనము ఆ యొక్క నూతన సంవత్సరము అలాగే ఆ మాస్ క్రిస్మస్ అప్పుడు మనం రాత్రిపూట క్యాండిల్ సర్వీస్ అని చేస్తూ ఉంటాం. అది మీ అందరికి తెలుసు. ఒక క్యాండిల్ మొత్తాన్ని వెలిగిస్తుంది. ఆ చర్చిలో ఉన్నటువంటి వందల వేల మంది యొక్క క్యాండిల్స్ని వెలిగిస్తుంది. అలాగే రక్షణ పొందిన నువ్వు నేను మనందరి బాధ్యత ఏంటంటే మనకు సాధ్యమైనంత మేరకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సహోదరి సహోదరులు, మనము ఈ లోకరీతిగా మనము అనేక రకాల కులాలకి, మతాలకి, ప్రాంతాలకి చెందిన వారం అయి ఉండొచ్చు. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును మనం అందరము సహోదరి సహోదరులు అయి ఉన్నాం. కాబట్టి నా సహోదరుడు నా సహోదరిని నా కళ్ళ ముందు నాశనం అయిపోతూ ఉంటే నేను చూడగలనా? ఆలోచించండి. నా తమ్ముడు కష్టపడతాంటే, నా చెల్లెలు కష్టపడతాంటే, లేకపోతే ఏదో ప్రమాదం ఎదుర్కొంటూ ఉంటే అది తెలిసి కూడా నేను అలా కదలకుండా కూర్చోగలనా? ఉండలేను కదా. ఎందుకనంటే అది రక్త సంబంధం. అలాగే మనందరము దేవుని బిడ్డలై ఉన్నాము. దేవుని యొక్క కృపను బట్టి మనందరము ఆయన బిడ్డలమై ఉన్నాము. మనందరము అన్నదమ్ములము, అక్క చెల్లెలమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క మరణం తర్వాత విశ్వాసం లేనటువంటి నా సహోదరి నా సహోదరులు, నా యొక్క దేశంలో ఉన్నటువంటి నా యొక్క భారత ప్రజలు, లేదా నా చుట్టూ అంత దూరం నేను వెళ్ళలేను. ఎందుకంటే నేనంత దేవుని వాక్యాన్ని నేను అంతగా విరివిగా ప్రచారం చేసే శక్తి కలిగిన వాడు కాదు. నాకు సాధ్యమైనంత మేరకు నా పరిధిలో నేను కొంతమందినైనా దేవుని సన్నిధికి నడిపించి వారి ఆత్మలను రక్షించగలిగితే అంతకన్నా ధన్యత ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మరణం తర్వాత ఓ మానవుడా నీ గమ్యం ఏమిటి? మరణం తర్వాత ఓ మానవుడా నీ గమ్యం ఏమిటి? మరణం అనేది సహజం. ఎందుకని జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. ఇది భౌతికమైనటువంటి మరణం. ఈ భౌతికమైన మరణము అది పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికే వాడి దగ్గర ఎవడైనా ఆ యొక్క పుట్టిన గడియ దగ్గర నుంచి
120 సంవత్సరాలు బ్రతికే వాడి దగ్గర దాకా ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రీతిగా చనిపోవాల్సిందే. ఈ మస్ట్ డై. కానీ ఇది శారీరక పరమైన మరణం. అయితే మనము క్రైస్తవ విశ్వాసులుగా మనం చెప్పుకునే మరణం ఏంటంటే ఆత్మ మరణము. మనము ఆత్మను చంపుకున్నామా? దేవుడు మనకి నాసికారంధ్రంలో జీవవాయువు దొరికితే మనం ఏమయ్యామో జీవాత్మ అని చెప్పుకుంటున్నాం కదా. దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంది కదా. దేవుడిచ్చిన రూపం మన శరీరంలో ఉంది కదా. మరి దేవుని ఆత్మ దేవుని రూపము కలిగినటువంటి మనము నశించిపోతే దేవుని సన్నిధికి ఎలా చేరగలం? కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనం ఏం చేయాలి? మన గమ్యం ఏంటి? మన గమ్యాన్ని మనం నిర్దేశించుకోవాల్సిన వారు ఉన్నాం. అందుకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అనేక ఉదాహరణలతో, అనేక సాక్ష్యాలతో, అనేక మంది పెద్దల ప్రవక్తల యొక్క బోధనలతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 66 గ్రంథాల ద్వారా మనకి అందుబాటులో వచ్చింది. నీకు ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చివరి వరకు ఏంటి? పాప క్షమాపణ, రక్షణ. పాప క్షమాపణ, రక్షణ. ఇదే అంతిమ గమ్యం ఏంటంటే రక్షణ. పాప క్షమాపణ, రక్షణ. కాబట్టి పాప క్షమాపణ ఏమో భూమి మీద దొరుకుతుందేమో, రక్షణ ఏమో దేవుని సన్నిధిలో లభిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానము ఇవాళ మరణం తర్వాత మన గమ్యం ఎక్కడనే దాని విషయంలో మనం చర్చిద్దాము. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనము చాలా ముఖ్యమైనటువంటిది, అందరికి అర్థమయ్యేటటువంటి ధనవంతుడు పేద లాజరు కథ మనందరికీ తెలుసు. అది నాటకాలుగా వచ్చినాయి, బుర్రకథలుగా వచ్చినాయి, అనేక రూపాలలో ఇది చాలా ఫేమస్. చిన్నపిల్లలకి సండే స్కూల్లో కూడా మనకి నేర్పించేది. ఇంత ముఖ్యమైనటువంటి ఇంత రక్షణకి సాక్ష్యార్థంగా ఉదాహరణగా ఉన్నటువంటి ఈ ఉపమానాన్ని మనము ధ్యానించుకుంటూ ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని ముఖ్యమైన అంశాలని మనము చర్చించుకుంటూ ఉందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఏమని ఉందంటే, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. క్లియర్గా కట్టిగా ధనవంతుడి యొక్క వేషధారణ కానీ, అతను తినే ఆహార విషయం కానీ, అతని జీవన విధానంలో ఏ రకమైనటువంటి రీతిగా ఉందో అది ఇచ్చేశాడు. ఒక వాక్యం, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అది యొక్క ధనవంతుడి యొక్క క్యారెక్టర్. రెండోవాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, చూడండి ఆ మాట వినండి, లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఇది ఇతర పరిస్థితి. ఒక లాజరు అనేటటువంటి వ్యక్తి పరిస్థితి ఏమో ఎలా ఉంది? పేదరికమే కాదు, అతనికి శారీరక పరమైనటువంటి రుగ్మత కూడా ఉంది. ఏంటది? కురుపులతో నిండిన వాడై, సరైన బట్టలు లేవు, ఆహారం లేదు, పేదవాడు ఎలాంటి బ్రతుకుతున్నాడంటే, అదుగు ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇతని స్నేహితులు ఎవరో తెలుసా? ఇతనితో సహవాసం ఉండేవాడు. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను అంటే అంతగా ఆ రసి కారుతా ఉన్నాయి ఆ పుండ్ల మీద రసి. ఎందుకంటే పేదవాళ్ళు ఆ రోజుల్లో ఎప్పుడో 2000 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఉదాహరణగా చెప్పారు ప్రభు. కాబట్టి దానిలో ఏంటంటే ఆ రసి కారుతా ఉంది, ఆ కుక్కలు ఆ రసి నాగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఇదిగో ఆ పేదవాడు స్నేహితుడిగా ఆడ కనపడుతున్నాడు. ఎందుకంటే కుక్కలు లాగే పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, అతని బల్ల మీద ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయి. ఇదండి 2 క్యారెక్టర్స్ని మనకి ఇక్కడ డిఫైన్ చేశారు ప్రభువారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. అలా ఉన్నటువంటి వాళ్ళిద్దరు, ఒక అతనేమో
ఖరీదైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, బల్ల మీద డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేవాడు, గోదారంగా చాలా ఖరీదైన కాస్ట్లీ బట్టలు వేస్తూ ఎలా జీవించాడు, బహుగా సుఖపడుచుండెను ప్రతిదినం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వారానికి ఒక రోజు పలావులు వండుకొని తినే పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఆయన ప్రతిదినము ప్రతిదినము సుఖపడుచుండెను కాదు, బహుగా సుఖపడుచుండెను. అంటే ఒక కాస్మెటిక్ లైఫ్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొకడు లాజరు అనే పేదవాడు, పేదవాడు కూడా కాదు, దరిద్రుడు కురుకులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి బాగిట ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి వీడు కొంతకాలం జీవించారు. ఈ లోకయాత్ర సాగిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఉండుటకు కొనిపోయినను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి. చూడండి, అంటే ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. మరణము పేదవాడికైనా ధనవంతుడికైనా అనివార్యం, తప్పదు. అది నువ్వు ఎవరివైనా మరణము తప్పదు. మనకి ఉదాహరణకి మనకి ఈ యొక్క ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ, ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన్ని ప్రత్యేకంగా ఇక్కడ విమానం నుంచి బాంబే నుంచి లండన్ తీసుకెళ్ళి ఆయనకి వైద్యం చేయించారు. కానీ 2 గంటలు కూడా అదనంగా బ్రతికించలేకపోయారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోతే ఆ బాడీని వెనక్కి తీసుకొచ్చారు. కోట్లు వాళ్ళకి కోటీశ్వరులు కాబట్టి వాళ్ళ నాన్నగారిని ఫ్లైట్లో తీసుకెళ్లారు, వైద్యం చేయించారు. కానీ ప్రభువు నిర్దేశించిన సమయానికంటే 1 నిమిషం కూడా ఈ లోక డాక్టర్లు కానీ కోట్ల రూపాయలు కానీ ఆయనకి ఆయుష్ పోయలేకపోయింది. ఎందుకనంటే మరణము అనివార్యం. కాబట్టి ఇక్కడ ధనవంతుడు, ఇదిగో చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఉండటానికి కొనుక్కోబడిను, ధనవంతుడు కూడా అంటే హీ ఆల్సో మేబీ హీజ్ ఎ రిచ్ మ్యాన్, హీ ఆల్సో డైడ్. ఆయన కూడా ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ఎవరైనా పాతి పెట్టబట్టబడి. అయితే చూడండి ఏం జరిగింది. ఇదంతా భూమి మీద ఈ సీను. ఇప్పుడు ఈ ధనవంతుడు లాజరు బ్రతికిన విధానము, పేద లాజరు దరిద్రుడు బ్రతికిన విధానము అంతా ఈ భూమి మీద చూసాము. వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు పరలోకానికి, భూమి మీద నుంచి ఈ సీను పరలోకానికి షిఫ్ట్ అయింది. అంటే మనందరము నమ్మటానికి సాదృశ్యంగా దేవుడు యేసయ్య మనకి ఈ యొక్క ఉపమానం చెప్పాడు. పరలోకం ఉంది. దేవుడే చెప్పినాక ఇక పరలోకం లేదని మనము అపనమ్మకంతో ఉండటానికి అవకాశం ఉందా? అట్లా అపనమ్మకంతో ఉంటే వాడు అసలు క్రైస్తవుడే కాదు. ఎందుకని? విశ్వాసం లేనటువంటి వాడు, క్రియలు లేనటువంటి వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? వీ హ్యావ్ టు కీప్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. దేవుని వాక్యం మీద ఎడల మనం విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ నిజంగా ఇది మిగతా వాటికంటే ఇది అద్భుతమైనటువంటిది. ఎందుకంటే పరలోకాన్ని మన కళ్ళ ముందు ప్రభు వారు ఆవిష్కరిస్తున్నారు. భూలోకంలో ధనవంతుడు పేద లాజరు మరణించారు. వారిరువురు చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూస్తున్నారు. చూడండి, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, క్లియర్ కట్గా ఇక్కడ కూడా పేదరికంలో ఉన్నాడు, నీతివంతంగా బ్రతికాడు, కష్టాలు శ్రమలు సోదరుడు అనేకం అనుభవించాడు ఈ లోకంలో. అందుకనే అంటారు, ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టమని చెప్పారండి. సూది మొనలో, ఆ యొక్క సూది రంధ్రములు ఒంటి దూరటం అన్న సులభం, కానీ ధనవంతుడు ప్రవేశించుట కష్టం. అంటే ఇక్కడ ఉద్దేశం ధనవంతులందరూ చెడ్డవాళ్ళని కాదు, లేకపోతే అంత కష్టపడతారని కాదు. కోట్లాది మంది ధనవంతులు తమ సర్వస్వాన్ని ప్రభు కోసం త్యాగం చేసి అనేక రీతిలుగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళే, రక్షణలోకి నడిపింపబడిన వాళ్ళే. వాళ్ళు రక్షించబడటమే కాదు, కొన్ని లక్షల మందిని రక్షించడానికి వారు పరోక్షంగా ఆర్థికంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు మిషనరీస్కి అందించినటువంటి వాళ్ళు. కాబట్టి ధనవంతులందరూ చెడ్డవాళ్ళని కాదు, పేదవాళ్ళందరూ నీతివంతులు రక్షణ పొందిన వాళ్ళని ఉద్దేశం కాదు. అయితే సాదృశ్యం చెప్పడానికి ఇక్కడ మనకి ఒక పేద లాజరుని, ఒక ధనవంతుడిని తీసుకున్నారు. చూడండి, ధనవంతుడి పేరు లేదు, ఇక పేదవాడైనటువంటి లాజరు పేరు మాత్రం ఉంది. చూడండి, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, ఇక్కడ కూడా క్లియర్గా ఉంది,
నీవు నీతివంతంగా బతికినప్పుడు, దేవుని యొక్క వాక్యపు వెలుగులు సత్యవర్తన కలిగి జీవించినప్పుడు నీ యొక్క ప్రయాణము, మరణం తర్వాత నీ గమ్యము ఎక్కడికో ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు. ఈ విశ్వాసము క్రైస్తవులమైన నీకు నాకు ఉండాలి. ప్రత్యేకించి అంత్యదినంలో మనం బ్రతుకుతున్నాం. వీఆర్ నో లాంగర్ టు లివ్ హియర్. ఎక్కువ కాలం మనకి ఇక్కడ సమయం లేదు. కాబట్టి ఈ అంత్య దినాల్లో బ్రతుకుతున్న నీవు నేను ప్రతి ఒక్కరిని ఇదిగో ఈ విశ్వాసం, నేను నీతిగా బ్రతికితే, నేను ఈ శోధనల్ని జయించగలిగితే, ఈ కష్టాలని నేను అధిగమించగలిగితే, దేవుని వాక్యపు వెలుగులో దేవుని నిత్యం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ నేను గనక ముందుకు సాగితే, ఇదిగో లాజరు ఎక్కడున్నాడండి? నిన్నటిదాకా రొట్టె ముక్కల కోసము, ఆకలి తీర్చుకోవటం కోసం బాధపడ్డాడు. కురుపులతో రసికలు కారుతూ ఉన్నాడు. కుక్కలు నాగుతూ ఉంటే వాటితో సహజీవనం చేసినటువంటి లాజరు ఇప్పుడు చనిపోగానే ఏమైందండి? దేవదూతలు వచ్చి ఆయన కొనిపోయారు. కొనిపోయి ఎక్కడ పెట్టారు? అబ్రహాం గారి ఒడిలో. విశ్వాసుల తండ్రి అని కీర్తింపబడినటువంటి అబ్రహాం గారి యొక్క కుడి పక్కన ఆయన రొమ్ముని ఆనుకొని కూర్చునే మహాభాగ్యము ఇదిగో నీతివంతంగా బ్రతికినటువంటి ఆ పేదలాదరికి దొరికింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది దేవుడు మనకి ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. దేవుడు క్లియర్ కట్గా చెప్తున్న సాక్ష్యం అండి. పరలోక రాజ్యం నీకు ఇంకెక్కడ కనపడదు. వేరే వాళ్ళు చెప్పడం కాదు, ప్రవక్తలు చెప్పడం కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. ఇదిగో పరలోక రాజ్యానికి దేవదూతలు ఆ యొక్క చనిపోయినటువంటి దరిద్రుడిని తీసుకొని రొమ్మును అబ్రహాం గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు అతడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాడు. అయితే అప్పుడు అతడు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత అప్పుడు అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళములో బాధపడుచు. చూడండి, తినుము తాగుము సుఖించమని మనము భలే చెప్పుకుంటూ ఉంటాం. యమనుడా తినుము తాగుము సుఖించమని. కానీ తర్వాత వాక్యము జోలికి మనం వెళ్ళం. అలాగే ఇక్కడ కూడా కష్టం గురించి ఆలోచించడానికి ఇష్టపడం. ఎంతవరకు ఎంజాయ్ యూజ్ అండ్ త్రూ. ఇవాళ వచ్చినటువంటి కల్చర్ ఏంటో తెలుసా? యూజ్ అండ్ త్రూ. ఎన్నో క్లారిటీ, నో ప్యూరిటీ. ఈ ఇష్టానుసారమైన జీవితాలు ఎవరికి హద్దులు లేవు. ఏ మనిషి కూడా, అది అమ్మాయి ఏంటి, అబ్బాయి ఏంటి, ఇటు పెద్దవాళ్ళు ఏంటి, పురుషులు ఏంటి, ఎవరికి నియమ నిబంధనలు లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అందరని కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లా క్యారెక్టర్ని పాడు చేసుకుంటున్నారు. ఈ పాడు చేసుకున్న వాళ్ళు మరి ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ గమ్యం ఏంటి? మరణం తర్వాత నీ గమ్యం ఏంటి? దేనికోసం నువ్వు ఈ జీవితాన్ని, నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు? దేనికోసం నీ యొక్క ఆలోచనని, నీ మనస్తత్వాన్ని, నీ నోటిని, నీ యొక్క శరీర భాగాలన్నింటినీ బస్సు పట్టించుకుంటున్నావు? నరకానికి వెళ్ళటానిక? అందుకోసమేనా ప్రభువు కలువరి శిలువలో రక్తం చిందించి నీ కోసము, నా కోసము ప్రాణాలు అర్పించింది? కాదు కదా. నిన్ను నశింపజేయడానికి, నిన్ను పాతాళానికి తీసుకెళ్ళటానికి కాదు కదా ప్రభువు మరణించింది. ప్రియులారా, గమనించండి, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా పరలోక రాజ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి ఉపమానం ఇది. ఏమంటున్నాడు? అప్పుడు అతడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెచ్చి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో నుంచి నా నాలుక చల్లార్చుటకు లాజరుడు పంపుము. అయితే అక్కడ ఆ పాతాళం నుంచి ఆ యొక్క అగ్నిగంధకాలతో కాలుతున్నటువంటి ఆ యొక్క ఆత్మ శరీరం కలిగినటువంటి ఆ ధనవంతుడు ఆ యొక్క అబ్రహాం గారి ఊళ్ళో ఉన్నటువంటి లాజరును చూసి, తండ్రి అయినా అబ్రహామా, కరుణించు, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ యొక్క మంటల్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నోరు ఎండిపోయింది, దాహం అవుతుంది, ఒక్క నీటి చుక్క ఇదిగో నీ ఒడిలో ఉన్నటువంటి ఆ లాజరు వాడు బ్రతిమన్నటిదాకా నా ఇంటి దగ్గర నేను తిని పారేసేటటువంటి ఆ రొట్టె ముక్కల కోసం కాచుకొని ఉండేవాడు నా ఇంటి తలుపుల దగ్గర. అదిగో అతడు వాడి చేత నా నోటిలో ఒక్క నీటి చుక్క వేయించయ్యా. వేయించడమే కాదు, భూమి మీద ఉన్నటువంటి నా అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి, ఇదిగో నాలాగా వాళ్ళు భ్రష్టులై నశించిపోయి ఇదిగో ఈ నిత్య నరకాగ్నిలో కాలకుండా వాళ్ళ ఆత్మలను కాపాడే ప్రయత్నం చేయ అని కోరుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు?
ఒక నీటి చుక్క ఏమంటే అబ్రహాం గారు ఏమన్నాడు, నాయనా అది కుదరదు. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నావు. ఆయన కుమారుడా పలకరింపు. ఎందుకంటే పరిశుద్ధులు పవిత్రుల యొక్క నోటి నుంచి వచ్చే మాట ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి, వారి మంచివారు కానీ చెడ్డవారు కానీ. కాబట్టి ఇదిగో ఆ యొక్క అగ్ని గంధకాలలో కారిపోతున్నటువంటి ఆ ధనవంతుడితో ఏమంటున్నాడు అబ్రహాం గారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించు. నీవు బతికినంత కాలము దైవ భయం లేదు, లోంకోక భయం లేదు, దానాలు లేవు, ధర్మాలు లేవు, ఎవరికి సహాయం చేసినోడివి కాదు, స్వార్థపరుడుపై భ్రష్టత్వంతో ఇష్టానుసారముగా నీ యొక్క జీవిత కాలం అంతా సుఖ సంతోషాలతో గడిపేశావు, సుఖం అనుభవించితివి. అలాగనే ఇదిగో ఈ లాజరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకును. ఆయన కష్టం అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, నీతివంతంగా బ్రతికాడు, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికాడు. కాబట్టి ఇదిగో ఆ పేద లాజరు రక్షించబడి దేవుని కృపకు పాత్రుడై పరలోక రాజ్యంలోనికి వచ్చాడు. నీవు బ్రతికినంతకాలము సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతూగి దైవ భయం లేకుండా విచ్చలవిడి జీవితాన్ని, ఇష్టానుసారమైన జీవితాన్ని, లోకరీతి జీవితాన్ని జీవించి నువ్వు పాపాన్ని, ఎందుకని నువ్వు ఎవరికి సాయం చేసినోడివి కాదు, ఎవరికి ఉపయోగపడినోడివి కాదు, ఎవరిని ఆదుకున్న వాడివి కాదు, నీకున్న స్థితి సంపదలు అన్నీ ఏది దేనితో కూడా ఎవరికి నువ్వు సాయం చేసినోడివి కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దైవ భయము లేకుండా పోయింది బ్రతిక. కాబట్టి ఇది అని చెప్పి ఇంకేమంటున్నాడంటే, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితే, అలాగే నీ లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, అక్కడ శ్రమలు పొందాడు కాబట్టి ఇదిగో ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. నీవు యాతన పడుతున్నావు, నువ్వు భూమి మీద సుఖపడ్డావు కాబట్టి ఇక్కడ నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి హోదాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినది. నాయనా, అంతేకాకుండా పాపులు పరలోకంలోకి రాకుండా, పరలోకంలో ఉన్నటువంటి పవిత్రాత్ములు పాతాళంలోనికి రాకుండా మధ్య పెద్ద అగాధం ఉంది. కాబట్టి లాజరు నీ దగ్గరికి రాలేడు, నీవు ఇటువైపు రాలేవు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడంటే, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారి పంపవలని నేను వేడుకొనిచున్నాను అని. అయితే నా తమ్ముళ్ళు, నా సహోదరులు ఉన్నారు అయ్యా, కనీసం వాళ్ళైనా కాపాడటానికి, వాళ్ళైనా రక్షణ పొందడానికి ఎవరినన్నా ఒకరిని పంపించయ్యా అన్నప్పుడు అబ్రహాం గారు ఏమంటారంటే, వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినమని అతడితో చెప్పగా, నాయన ప్రత్యేకంగా ఎవరిని పంపించాల్సిన పని లేదు, ఆల్రెడీ దేవుని ప్రవక్తలు అలాగే మోషే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు భూలోకంలో జీవించున్నారు, వారు అనేకులకి దేవుని యొక్క సత్యాన్ని, వాక్యాన్ని బోధించున్నారు. వాళ్ళ మాటలు విని వాళ్ళ యొక్క వాక్యానుసారంగా రక్షణ పొందితే చాలు, ఇంకా ఎవరో ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురే. నాయన, అట్లా అనబాకు, వాళ్ళు ఉన్నారు, ఏం అవసరం లేదని అనబాకు. ఒక చనిపోయిన తర్వాత మనిషి తిరిగి వెళితే అది ఆ విశ్వాసం వేరు కదా, ఆ యొక్క నమ్మకం వేరు కదా. చనిపోయి పరలోకం నుంచి వచ్చాడంటే నిజంగానే మనందరము పాపక్షమాపణ, మారు మనసు పొంది రక్షణ పొందాలనే ఆశ మనిషి కలుగుతుంది కదా అని చెప్పేసి ఆ ధనవంతుడు అన్నప్పుడు ప్రవక్త అబ్రహాం గారు ఏమంటున్నారంటే, అందుకు అబ్రహాం గారు ఏమన్నారంటే, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతడితో చెప్పును. నాయనా, కుమారా, మోషే గారి మాటలు, ప్రవక్తల మాటలు విననటువంటి వాడు ఒకవేళ పరలోకం నుంచి వెళ్తే మాత్రం వాడు వింటాడా? ఎందుకని?
వారు చెప్పినా వీరు చెప్పినా ఒకటే, సత్యవాక్యమే, దేవుని వాక్యమే. కాబట్టి కళ్ళ ముందు కనపడేటటువంటి వాళ్ళ మనుషులు మాటలు వినకుండా చనిపోయినటువంటి ఆత్మస్వరూపులైనటువంటి మనుషులు భూమి మీదకి వెళ్తే వాళ్ళ మాటలు వింటారా? కాబట్టి వారి మాటలు వినని వాడు ఇంకెవరి మాటలు వినడు. కాబట్టి ఎవరి మాటలు వినకుండా ఉన్నవాడు వాడు రక్షణ పొందలేడు. కాబట్టి వాళ్ళకి నరకము తప్పదు అని చెప్పేసి మనము ఈ యొక్క లూకా సువార్తలో చదువుకుంటాం. చూడండి, స్పష్టంగా దేవుడి యొక్క యేసు ప్రభు వారు మనకి క్లియర్ కట్గా చెప్పారు. పరలోకం ఉంది, ఆ పరలోకములో నీతిమంతులకు ప్రవేశం ఉంది. అలాగే ఇష్టానుసారంగా సుఖవంతమైన జీవితం జీవిస్తూ పేదవారిని ఆదరించేవాళ్ళు లేక, విధవలను చూచేవాళ్ళు లేక, అనాథల్ని కాపాడేవాళ్ళు లేక, వారికి ఉన్నటువంటి సంపదలో కొంత అయినటువంటి పేదవారికి, పక్క ఇరుగు పొరుగు వారికి సహాయం చేసే మనిషి లేకుండా ధనవంతులు స్వార్థంతో భ్రష్టత్వంతో బ్రతికితే వారు నరకాగ్ని పాలవుతారని ఇక్కడ క్లియర్ కట్గా 2 క్యారెక్టర్స్ని, ఒక ధనవంతుడిని, ఒక పేదలాదరిని చూపించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతివంతమైన జీవితం. నువ్వు ఎంతకాలం అన్న బ్రతుకు, ఎంతకాలం బ్రతుకుతావు నీ చేతిలో లేదు. బ్రతికినంతకాలం నీతివంతంగా దేవుని వాక్యపు వెలుగులో జీవించు, ప్రార్థనతో జీవించు, నిరీక్షణతో జీవించు, సత్యము కలిగి జీవించు, నీతివంతమైన ప్రవర్తన కలిగి బ్రతుకు. అంతేకాకుండా మనము ఏం నేర్చుకోవాలంటే దీనిలో నుంచి ధనవంతులు ఎంత వారికి జీవితము ఎంత, ఎందుకంటే అనేక రకాలైన ప్రలోభాలు ఈ ధనము ఉన్నది. అది మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్ థింగ్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ధనము అన్ని రకాలైన కీడులకి మూలమని. కాబట్టి ఈ ధనము ఏం చేస్తుందంటే మనిషిని అన్ని రకాలుగా నైతికంగా, శారీరకంగా, ఆత్మీయంగా భ్రష్టత్వానికి తీసుకెళ్ళిపోతుంది. డబ్బుతోనే మనకు సకలమైనటువంటి దురలవాట్లు కానీ, దుర్లక్షణాలు కానీ, రకరకాలైనటువంటివి. నువ్వు ఒక క్లబ్కి వెళ్ళాలంటే 1000 కావాలి, ఒక దాంట్లో 5 స్టార్ హోటల్కి వెళ్ళాలంటే, లేకపోతే ఇంకో దానికి వెళ్ళాలంటే, ఎక్కడికి వెళ్ళినా డబ్బు 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 డబ్బు, ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బును సంపాదించిన వాడు నైతిక విలువలు మర్చిపోతాడు, ఈ లోక సుఖాలకు అలిపోతాడు. ఇందాక మనము చదువుకున్నట్లుగా ఇప్పుడు లోకాశలు, శరీరాశలు, జీవోపటము మనిషిని ఎంతగా పతనం చేస్తాయో మనం చూస్తున్నాం. సాతారుడు ఈ అంత్య దినాల్లో మనుషుని ఎంతగా బలహీనపరుస్తున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి మరణం తర్వాత నీ గమ్యం ఏంటి? ఈ 4 రోజులే హ్యాపీగా బ్రతికి చచ్చిపోదాంలే, తర్వాత ఆత్మ ఎట్టో తగలబడిద్ది అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టు. ఎందుకంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు, తరతరాలు నీ ఆత్మ అగ్ని గంధకాల్లో నాశనమై, దాన్ని ఏమంటాము, పురుగు చావదు, అగ్ని ఆరదని. ఆ యొక్క అగ్ని గంధకాల్లో అలా ఎంతకాలము నీ ఆత్మని చంపుకుంటావు సహోదరుడా, నీ ఆత్మని చంపుకుంటావు సహోదరి. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో, దేవుడిచ్చినటువంటి ఈ కృపాకాలంలో నీ జీవితాన్ని సరిచేసుకో. ఇదిగో పుండ్లతో, గాయాలతో, బల్ల కింద పడినటువంటి రొట్టె ముక్కలు తింటూ పేదరికములు నీతివంతంగా జీవించినటువంటి లాజరు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. నిన్ను నన్ను కూడా మనందరము నీతిగా జీవిస్తే, దేవుని వాక్యానుసారం జీవించిన వారమైతే మనం చనిపోగానే మన ఆత్మను తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారు. అంత మహాకృపను, భాగ్యాన్ని మనము పోగొట్టుకున్నాము. కాబట్టి పైగా యేసు ప్రభు వారు స్వయంగా పరలోక రాజ్యాన్ని మనకి ఇక్కడ కళ్ళ ముందు చూపించారు. కాబట్టి ఇది నమ్మదగినది, ఇది మనందరికీ నిరీక్షణకు కారణమైనటువంటి ఉపమానముగా మనము స్వీకరించాలి. ఆ తర్వాత రెండోది, యోహాను సువార్త 17:3 మనము ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. ఈ 17వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, నీవు రక్షణ పొందాలంటే, ఇదిగో ధనవంతుడిలాగా నీ జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పచెప్పుకొని నిత్య నరకాగ్నికి పాత్రుడు కాకుండా ఉండాలంటే, నీ కుటుంబం అదిగో అక్కడికి పోయినాక నా సహోదరులకి ఎవరైనా వాక్యం అందించండి, అతను ఎలా ఏడుస్తూ మొత్తుకుంటూ బాధపడుతున్నాడో, గుండెలు బాధకుంటున్నాడో, అలా కాకుండా నువ్వు, నీ కుటుంబం, నీ సహోదరుడు అందరూ రక్షింపబడి దేవుని కృపకు పాత్రలు కావాలంటే ఏం చేయాలంటున్నాడు? 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో ఏమంటున్నాడంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. ఇది చేయాలి.
నిత్య జీవంలోనికి నీ ఆత్మ నా ఆత్మ ప్రవేశించాలంటే మనము ఏమి గుర్తించాలి? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, తండ్రివైన మా దేవ, నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మీరే మీరే మా రక్షకులని, నీవే మా దేవుడు అని, నీవే మా సృష్టికర్తవని ఎరిగి నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి, మా రక్షణ కొరకు నీవు పంపిన నీ అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని మేము దేవునిగా అంగీకరించి రక్షకునిగా స్వీకరించటమే నిత్య జీవము. ఎప్పుడైతే యేసు ప్రభువు మా రక్షణ కొరకు, మా పాప విమోచన కొరకు ఈ లోకానికి వచ్చాడని నువ్వు నేను మనందరం విశ్వసించి నమ్ముతామో ఆ యొక్క అద్వితీయ సత్యదేవుడు అయిన యెహోవా తండ్రి తన ఒక్కగానొక్క కుమారుని నీ కొరకు నా కొరకు లోకానికి పంపించాడని మనము గుర్తిస్తామో నమ్ముతామో అదే మన నిత్య జీవం. నమ్ముట నీ వలన అయితే సర్వము నీకు సాధ్యమే అన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే, నమ్ముట మన వల్ల కావాలి. ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని నమ్మాలి. ఆయన దేవుని తండ్రి అయిన దేవుని ఆజ్ఞ మేరకు నిన్ను నన్ను పాపం నుంచి విమోచించడానికి లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. కాబట్టి సహోదరి సహోదరులారా, చాలా గొప్పమైన సుఖం మనకి, ఎంత దాన్ని ఏమంటే సునాయాసమైనటువంటి రక్షణ కార్యము దేవుడు మనకి అందుబాటులోకి ఇచ్చాడు. అందుకని ఇదిగో ప్రవక్తలు మనకి చెప్తున్నారు, నువ్వేం చేయాలి? ఏమక్కర్లేదు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, మా తండ్రి అయిన దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు, ఇదిగో మా కళ్ళ ముందు 2000 సంవత్సరాలకు పూర్వము ఇశ్రాయేలులో జన్మించి మా అందరి పాపము నిమిత్తం కలువరి శిలువలో మరణించినటువంటి ఆ ప్రభువు మా కొరకే జన్మించాడని ఎరుగటయే తెలుసుకొనటే నిత్య జీవము. అది తెలుసుకుంటే చాలు. ఆ తెలుసుకున్నప్పుడు సత్యం మనలో ప్రవేశిస్తుంది, నీతి మనలోకి అడుగు పెడుతుంది, నీతివంతంగా జీవిస్తాము, సత్యంగా బ్రతుకుతాము, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? మన గమ్యం, మన మరణం తర్వాత మన గమ్యం ఎక్కడికి? నిత్య జీవంలోనికి. నిత్య జీవం ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ యొక్క ధనవంతుడు పేదలాజరు ఉపమానం ద్వారా, ఆ తర్వాత యోహాను ప్రవక్త రాసినటువంటి ఈ సత్యవాక్యం, నీవు యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్య జీవం అని ఆయన చెప్పినటువంటి ఆ మాటను మనము నమ్మి ఆ మార్గంలో మనం ముందుకు సాగాలి. తర్వాత ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. ఇక్కడేం చెబుతుందంటే, ఈ నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశించాలి, సత్యంలోనికి నువ్వు ప్రవేశించాలి, ప్రభువుని నువ్వు విశ్వసించాలి, రక్షణ నువ్వు పొందాలి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి. నిజమైన క్రైస్తవ జీవితంలో ఏముండకూడదు? ఇదిగో ఈ లక్షణాలన్నిటినీ నువ్వు వదిలిపెట్టుకోవాలి. అప్పుడే నువ్వు నిత్య జీవితం పొందటానికి అర్హుడివి. ఏం పొందాలంట? ఇదిగో మనిషిని నాశనానికి నడిపించేయి, మనిషిని భ్రష్టత్వంలోనికి నడిపించేయి సాతాను ప్రేరేపితమైన లక్షణాలన్నిటినీ ఇక్కడ ఇచ్చాడు. వీటన్నిటిని మనం మనసులో పెట్టుకొని వీటిలో ఏదైనా ఒకటి మనలో ఉన్నా, చాలా ఉంటాయి, కనీసము ప్రతి ఒక్క దాన్ని ఒకటున్న వాటి నుంచి మనము విడుదల పొందడానికి దేవుని పాదాల చేత ప్రార్థన చేస్తే వీటన్ని నుంచి మనం విడుదల పొందటం. అది ఏదో చదువుతాం. సమస్తమైన ద్వేషం, నిత్య జీవంలోనికి నీవు నేను ప్రవేశించకుండా మనల్ని బంధించి మనల్ని ఇక్కడే అణగదొక్కేసి నరకానికి తీసుకెళ్లేటటువంటి సాతాను లక్షణాలేంటి, సాతాను బంధనాలేంటి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సమస్తమైన ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి పనులు, దూషణలు, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో వీటిల్లో ఏమీ లేకుండా ఏ మనిషి ఉండడు. మనందరం తప్పులోడమే, మనందరం పాపులమే. అయితే పాప విమోచన ఉంది మనకి. ఎప్పుడైతే నువ్వు చేసినటువంటి ఆ పాపపు భ్రష్ట జీవితాల నుంచి నువ్వు బయటపడి నేను చేసింది తప్పని నువ్వు గుర్తెరిగి దేవుని సన్నిధికి చేరతావో అక్కడే నీకు విమోచన. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సకలమైన దుష్టత్వం మీరు విసర్జించి వదిలిపెట్టేసేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది కదా అయిపోయింది. గతమంతా భ్రష్టత్వంలో బ్రతికారు, ఇవాళ నుంచి
దేవుని కృపను బట్టి బాప్తీసం పొంది రక్షణలోకి నడిచి యేసుక్రీస్తుని నా రక్షకుడికి అంగీకరించాను, నా విమోచకుడికి అంగీకరించాను అని చెప్పి నువ్వు నడవాలంటే ఇదిగో ఇవన్నిటిని వదిలిపెట్టాలి. ఏంటయ్యి? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, వీటన్నిటిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఏమి సంపాదించుకోవాలి మనము? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనుషులకి పట్టలేనంత కోపం, పట్టలేనంత ఆవేశం, పట్టలేనంత అహం, వీటన్నీ మనిషిని ఏం చేస్తున్నాయంటే మనుషులకి ఎదుటి మనిషికి మన శత్రువులు అవుతున్నాం. చాలామంది మొహాలు కూడా చూసుకోరు. ఏమిటంటే అహంకారం, అహంభావం. ఏదో చిన్న చిన్న విషయాలకి మనము వాడితో మాట్లాడను, వీడితో మాట్లాడను, వాడికి మాకు పడదు, అసలు ఆ బజార్కి మేము వెళ్ళాం, ఇవన్నీ మనిషిని పతనం చేసే సాతాను ఇది. కాబట్టి ఇవి ఉండకూడదు. మనకి ఎప్పుడు ఉండకుండా పోతే దేవుని యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు రక్షకుడికి అంగీకరించినప్పుడు మన మనసులో, మన ప్రవర్తనలో మన శత్రువుని కూడా ప్రేమిస్తాం. వందనాలు బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, బాగున్నారా? ఆ పలకరింపు వస్తుంది. పిల్లలు బాగున్నారా? ఎందుకని? మనలో ద్వేషం లేదు, మనం రక్షింపబడ్డాము, దేవుని కృపలోనికి మనం ప్రవేశించాము. కాబట్టి మన మాటలు, మన ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది, నీకు నాకు తెలియకుండా. కాబట్టి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకటి ఎడల ఒకడు దయ కలిగి, ఎదుటి వారి ఎడల దయ కలిగి ఉండండి, కరుణ కలిగి ఉండండి. కష్టపడే వాళ్ళని, ఇబ్బందులు ఉన్న వాళ్ళని, పేదవాళ్ళని, దిక్కులేని వాళ్ళ ఎడల కరుణ కలిగి ఉండండి. మన దగ్గర ఏదో ఉంటే మనకు తగిన సాయం, మనం చేయగలిగిన సాయం చేస్తూ ఎదుటి వారిని, మనిషిని మానవత్వంతో మనము ప్రేమించగలిగి ఉండాలి. అలా ఏముండదు. ఇంతేకాకుండా దేవుడు మనం క్షమించాడని మనం నమ్ముతున్నాం కదా. మనం రక్షణలోకి వచ్చామంటే నేనేదో పెద్ద పుట్టింగ్నయ్యా, లేకపోతే నువ్వేమన్నా గొప్ప పుట్టింగ్వయ్యా కాదు. మనందరము కేవలము దేవుని కృపచేత రక్షించబడినటువంటి వాడు. కాబట్టి అంత పాపినైనా, ఇంత భ్రష్టునైన నన్ను దేవుడు క్షమించినప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినటువంటి నా సహోదరుని నేను క్షమించలేకపోతే నేను క్రైస్తవుని ఎందుకు అవుతాను? నేను విశ్వాసాన్ని ఎలా పిలువబడతాను? నేను రక్షణలోకి ఎలా నడిపించబడతాను? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రక్షించబడ్డామంటానికి, మనం దుష్టత్వం నుంచి బయటకు వచ్చామంటానికి, సాతాను బంధనాల్లో నుంచి మనం వెలుగులోనికి వచ్చామంటానికి మన దగ్గర ఏముండాలి? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు మనం ఏ రీతిగా క్షమించాడో ఆ రీతిగా మనలో ఉన్నటువంటి ద్వేషభావాలను, శత్రుత్వాలను చంపుకొని ఒకరి ఎడల ఒకర కరుణ కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకని? ఇవి ఉంటేనే మనం నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానన్నప్పుడు నిత్య జీవం అనే మాటే, ప్రశ్నే నీ యొక్క జీవితంలో ఉత్పన్నము కాదు. నీవు ఆ పాతాళంలోనికి ధనవంతుడు కొనుక్కోబడ్డట్టు నీ ఆత్మ, నా ఆత్మ కూడా కొనుక్కోబడి ఆ యొక్క అగ్నికందకాల్లో యుగయుగాలు ఆ యొక్క వేదన అనుభవించవలసిన వారు. ఆఖరికి ఒక మాట చదువుకొని, మనము మరణము తర్వాత మన గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం? మన ప్రవర్తన మనల్ని పరలోకం తీసుకెళ్తుందా? మన ప్రవర్తన మనల్ని నరకానికి తీసుకెళ్తుందా? మరి అనేది మన చేతిలోనే ఉంది. దేవుడు మనకి స్పష్టంగా, మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. మన ప్రవర్తన బట్టే మన యొక్క గమ్యం ఎక్కడికి. మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏది మన శాశ్వతమైనటువంటి నివాసము, నరకమా పరలోకమా అనేది మన చేతిలోనే ఉంది. ఒక వాక్యం చదువుకుందాం. ఏమన్నాడు? ఇర్మియా 17:14 దేవుని యొక్క కృపను ఇక్కడ ఇర్మియా భక్తుడు ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ మాటలను మనం కూడా ఉచ్చరిద్దాం. ఏమంటున్నాడు చూడండి, 17:14 యెహోవా నీవు నన్ను స్వస్థపరచు. ఈ లోకంలో నన్ను స్వస్థపరచగలిగినటువంటి వైద్యుడే లేడు. నా పాపాలకి, నాలో ఉన్నటువంటి దుష్టత్వానికి, భ్రష్టు పట్టినటువంటి నా శరీరము, నా హృదయము, నా మనసు, నా చూపు, నా ఆలోచనలు, నా నాలుగు సర్వము భ్రష్టు పట్టినటువంటి నన్ను స్వస్థపరిచేవాడు. నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థతను. నువ్వు స్వస్థపరిస్తే నా శరీరము, నా ఆత్మ అంతా నేను శుభ్రమైపోతుంది. ప్రభువా, నేను రక్షింపబడ్డ వాడిని అవుతాను, నీ బిడ్డగా నేను ఆశీర్వదించబడిన వాడిని అవుతాను. ఎప్పుడు? నీవు నన్ను స్వస్థపరిచి. దేని నుంచి? నా శరీర పాపం నుంచి, ఆత్మీయ బలహీనతల నుంచి. కాబట్టి ఇక్కడ ఇర్మియా గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుతాను.
నన్ను రక్షించుము, నేను రక్షింపబడదును. నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు ప్రభా. ఎందుకంటే నేను ఒక మాట అంటేనే నా పక్కన వాళ్ళు ఓర్చుకోలేరు. నేను ఎవరి దగ్గర దయను పొందలేనంత మూర్ఖుణ్ణి. నేను ఎవ్వరి యొక్క మంచిని చూడలేనంత కఠినుణ్ణి. నేను వారి ఎడల అంత భ్రష్టత్వంగా నేను బ్రతికాను. కాబట్టి నన్ను క్షమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు ఈ లోకంలో లేరు. ఎందుకని? నేను కిరాతకంగా బ్రతికాను, నేను కఠినంగా వ్యవహరించాను. కాబట్టి నన్ను క్షమించి ప్రేమించేవాళ్ళు ఎవరు? నువ్వే ప్రభా, నువ్వే నన్ను క్షమించేవాడు. కాబట్టి ఏమంటున్నాడు? నన్ను రక్షించము, నేను రక్షింపబడదును. నువ్వు తప్ప నన్ను ఎవరు ఈ పాపం నుంచి, ఈ భ్రష్టత్వం నుంచి నన్ను రక్షించలేరు. నువ్వే నన్ను రక్షించు ప్రభువా. ఎందుకని? అందరికన్నా మిక్కుటమైన ప్రేమ కలిగిన నా తండ్రివి, నా రక్షకుడు నీవు కాబట్టి అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈ ఒక్క వాక్యం మీరు మనసులో పెట్టుకోండి. నన్ను రక్షించడము, నేను రక్షింపబడదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ప్రార్థన చేస్తున్నానంటే అది నా గొప్ప కాదు. నీవే సకలము నీవే. కర్త, కర్మ, క్రియ అన్నీ నీవే. నన్ను సృష్టించింది నీవు, నన్ను పోషించింది నీవు, నన్ను సజీవుడిగా ఉంచింది నీవు. నన్ను రేపు నీ కృపను బట్టే నీ సన్నిధికి చేర్చుకునే దేవుడవు నీవు. కాబట్టి సర్వము నీవై ఉన్నావు. కాబట్టి ఏమంటున్నాడు? నేను నిన్ను స్తోత్రించుటకు, నా దగ్గర ఏమి లేదు, నేను నిన్ను స్తుతించడానికి, నిన్ను తర్వాత దాన్ని ఏమంటాము, నీ యొక్క గొప్పతనాన్ని ప్రకటించడానికి నా దగ్గర ఏమి లేదు. అంతా నీవే అన్నావు, నీలోనే ఉంది. నీవు స్తోత్రార్హుడివి, నువ్వు పూజార్హుడివి, నీవు మాకు తండ్రివై ఉన్నావు, మా సృష్టికర్తవై ఉన్నావు. కాబట్టి ఇన్ని రీతిలుగా నీవు స్తోత్రార్హుడివి. కాబట్టి నా దగ్గర ఏమి లేదు, నిన్ను నేను స్తోత్రించుటకు నీవే కారణము. నీ దగ్గరే ఉన్నాయి అవన్నీ, ఆ లక్షణాలన్నీ నీ దగ్గర ఉండబట్టి నిన్ను మేము మా తండ్రివని, మా దేవుడు అని, మా రక్షకుడు అని, మా విమోచకుడు అని నిన్ను మేము స్తోత్రించడానికి కారణభూతుడు అయినావు అని చెప్పి ఇర్మియా గారు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా రక్షింపబడిన వారమై, మనం కూడా దేవుని యొక్క కృపకు పాత్రమైన వారమై, స్వస్థత పొందిన వారమై, దేవుని కృపకు పాత్రలు అవ్వాలని, మన కుటుంబాలు మనం అందరం రక్షింపబడాలని, మరణం తర్వాత మన గమ్యము పరలోకమై ఉండాలని, ఆ పరలోక రాజ్యంలో చేరడానికి ఇదిగో నువ్వు ఏ రీతిగా ఉండాలో మనం చదువుకున్న ఎఫెసీయులు 4:31-32లో మన శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత అన్నిటి నుంచి విడుదల పొంది దేవుని యొక్క కృపను బట్టి మనందరము ఇదిగో పరిశుద్ధ గ్రంథపు వాక్యానుసారముగా జీవితాన్ని జీవించి నిత్య జీవం, యేసు క్రీస్తే మన రక్షకుడని ఎరగుటే, ఆయనని యేసుక్రీస్తు రక్షకుడని ఎరుగుటియే నిత్య జీవం అని వాక్యము సెలవిస్తుండగా ఆ ప్రభువుని రక్షకుడికి అంగీకరిద్దాము. మన జీవితాలని ఆయన చేతిలో పెడదాము, రక్షణ పొందుదాం. ఇదిగో మరణించిన తర్వాత లాజరు ఆత్మని దేవదూతలు ఏ రీతిగా పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్లారో ఆ రీతిగా మనందరం కూడా రక్షింపబడిన బిడ్డలమై, నీతివంతంగా జీవించిన బిడ్డలమై, దేవదూతలు మన ఆత్మను సంతోషంగా పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్లి ఆ మహాకృపలు భాగ్యమును పొందాలని, అట్టి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి మన యొక్క పాత జీవితాల నుంచి విడుదల కలిగించి రక్షణ పొందడానికి కృప చూపాలని ఆశిస్తూ దేవుని మహిమ కలగాలని కోరుకుంటూ కొద్ది మాటలు పూజిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు నాయనా మేమేమై ఉన్నామో అది మీ చిత్తమై ఉన్నది. నా తండ్రి నాయన, అశాశ్వతమైనటువంటి మానవ జీవన ప్రయాణంలో నాయన ఎప్పుడు మాకు మరణం సంభవిస్తుందో తెలియదు నాయన. మేము ఎప్పుడు మరణించినా నాయన, ఎలా మరణించినా నాయన, పాప క్షమాపణ రక్షణ పొందిన బిడ్డలుగా నీవే మా రక్షణకర్తవని ఎరిగిన వారుగా నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ఆయన మీ కృప చూపండి. ఇదిగో నాయన, ధనవంతుడు లాజరు యొక్క ఉపమానము నాయన, పరలోకాన్ని మా కళ్ళతో మేము స్వయంగా చూసిన భావనకు లోనవుతున్నాము నా తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి. మేము కూడా లాజరు వలె నాయన మరణాంతరం మా ఆత్మలను నాయన దేవదూతలు వచ్చి మీ సన్నిధికి పరలోక రాజ్యంలోనికి కొనిపోయే బిడ్డలుగా, అంత నీతివంతంగా మీ కృపకు పాత్రమైన బిడ్డలుగా నాయన, మీ పరిశుద్ధ రక్తం ద్వారా పాపం నుంచి విడుదల పొందిన బిడ్డలుగా మేమందరము కూడా నాయన మీ పాద సన్నిధికి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం కృప చూపమని
మహాకృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన అంత్య దినములలో భయంకరమైన పరిస్థితుల నడుములో బ్రతుకుతుండగా నాయన శారీరక పరమైన ఆత్మీయపరమైన బలహీనతలకు లొంగి భ్రష్టులమై నాయన నిత్య నరకాగ్ని పాత్రను కాకుండా మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను ఆయన కాచి కాపాడు. మీ సన్నిధి చేరు పర్యంతమునైనా మీ పరిశుద్ధాత్మ కాపుదల మనకు తోడుగా ఉంటుంది. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.